రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన ప్రజలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలకు, అంతకంటే మరి ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రొద్దుటూరులో జరిగినటువంటి దాష్టికం, ప్రజాస్వామ్యం వివస్త్రణ చేసి ఏ విధంగా మానభంగం చేసినారు అనే దానికి ఈరోజు ప్రొద్దుటూరులో జరిగిన గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక టీవీలలో, అనేక మాధ్యమాలలో ఎవరైనా ప్రజలు చూడకుండా ఉంటే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యంగా ప్రజలు వారికి సవివరంగా వివరించాలనేదే నా అభిప్రాయం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు ప్రస్తుతం నంద్యాల వరదరాజిరెడ్డి గారు తనకు తాను శాంతి కాముకునిగా బిరుదునిచ్చుకొని అప్పుడప్పుడు ప్రజలు మర్చిపోకుండా తన భుజాన్ని తానే ఇట్లా తట్టడుచుకుంటూ నేను శాంతి కాముకున్ని అని చెప్పుకుండే మన ప్రొద్దుటూరు పెద్ద ఆయన వరదరాజిరెడ్డి గారి యొక్క దాష్టికం ఈరోజు, గతంలో చాలా చేసినారు, మళ్ళీ ఈరోజు పునరావృతమైంది ఆ కథ. గోపవరం గ్రామ పంచాయతీ దాదాపుగా 13 నుంచి 15,000 ఓట్లు కలిగిన పంచాయతీ, పట్టణానికి ఆనుకొని కలిసిపోయి ఉండే పంచాయతీ. ఇక్కడ 20 మంది వార్డు మెంబర్లు ఉంటారు, ఒక సర్పంచ్ ఉంటాడు, 5 ఎంపీటీసీలు ఉంటారు. 4 సంవత్సరాల కిందట ఎన్నికలు జరిగినాయి ఇక్కడ. 4 సంవత్సరాల కిందట 5 ఎంపీటీసీలకు తెలుగుదేశం పార్టీ వారు పోటీ చేసినారు, 20 వార్డు మెంబర్లకు పోటీ చేసినారు, గోపవరం గ్రామ పంచాయతీ సర్పంచ్గా కూడా పోటీ చేసినారు, వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలోనే పోటీ చేసినారు. మా తరఫున సర్పంచ్గా మోషే అన్న పోటీ చేసినాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. 20 మంది వార్డు మెంబర్లు ఇక్కడ కూర్చునే వాళ్ళే పోటీ చేసినారు, 5 ఎంపీటీసీలు పోటీ చేసినారు. 4 సంవత్సరాల కిందట మేము అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే పురపాలక సంఘానికి కానీ, గ్రామ పంచాయతీలకు కానీ, జిల్లా పరిషత్కు కానీ, మండల ప్రజా పరిషత్కు కానీ ఎన్నికలు జరిగితే ఒక్క అవాంఛనీయ సంఘటన లేదు, ఒక్క దౌర్జన్యం లేదు, ఒక్క దుర్మార్గం లేదు. అసలు పోలీసు వ్యవస్థను వెంట్రుకంతా కూడా ఉపయోగించుకోలే పోలీసు వ్యవస్థను. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలన్నా అని చెప్పిన ఆ రోజు పోలీసు అధికారులకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో ప్రచారం చేసుకునేదానికి కానీ, ఓటును అభ్యర్థించేదానికి కానీ, ఓటును పొందడానికి ఎటువంటి సౌలభ్యాలు ఉన్నాయో అన్ని సౌలభ్యాలు, అన్ని పరిస్థితులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు, మిగతా రాజకీయ పార్టీలకు ఉండాల్సిందే అని పోలీసులకు చెప్పిన ఆనాటి ఎమ్మెల్యే నేను. అందుకే అందరూ పోటీ చేసినారు అన్ని చోట్ల. కొన్ని చోట్ల మేము గెలిచినాం, కొన్ని చోట్ల వాళ్ళు గెలిచినారు. కొన్ని చోట్ల మేము గెలిచినాం, కొన్ని చోట్ల వాళ్ళు గెలిచినారు. పెద్దశెట్టిపల్లె గ్రామంలో సర్పంచ్ ఎవరు గెలిచినారు? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచినాడు, బండి భాస్కర్ రెడ్డి అన్న గెలిచినాడు. అరకటవేమలో ఎవరు గెలిచినారు? సోమాపురం గ్రామానికి సంబంధించిన యాదవుల కులానికి సంబంధించినటువంటి ఓ బీసీ మహిళ సోదర్యమని గెలిచింది తెలుగుదేశం పార్టీ. సీతంపల్లిలో ఎవరు గెలిచినారు? తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇట్లా కొన్ని చోట్ల వాళ్ళు గెలవడం, అధిక సంఖ్యలో మేము గెలవడం, ఇది జరిగినది. మరి మేము కూడా దౌర్జన్యం చేసింటే, మేము కూడా పోలీసును ఉపయోగించుకుంటే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే 30 గ్రామ పంచాయతీలలో ఒక్క గ్రామ పంచాయతీలలో మనం ఎన్నిక కాగలుగుతారా? కానీ మరి మీరు గెలవగలిగినారు, మేము కొన్ని చోట్ల ఓడగలిగినామంటే కారణం మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించినాం. అన్ని రాజకీయ పార్టీల పట్ల సముచితమైన గౌరవాన్ని ఇచ్చి ఎన్నికలలో మగసిరిగా పోటీ చేసినాం. మీకు ఆ మగసిరి లోపించింది.
మీకు మీ పార్టీకి లోపించింది. ఇదే గోపవరం గ్రామ పంచాయతీకి ఆనాడు 5 ఎంపీటీసీలు పోటీ చేస్తే 5 మేము గెలిచినాం. సర్పంచ్గా పోటీ చేస్తే మోసన్న గెలిచినాడు. 20 మంది వార్డు మెంబర్లు పోటీ చేస్తే 19 మంది మేము గెలిచినాం. ప్రజలారా 19 మంది మేము గెలిచినాం. ఒకే ఒకరే తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు గెలిచింది. సజావుగా పరిపాలన జరిగిపోతుంది. ఉప సర్పంచ్ పదవికి ఖాళీ ఏర్పడడం చేత ఆనాటి రాఘవేందర్ రెడ్డి ఉప సర్పంచ్గా కొనసాగేవాడు. ఒక ఒప్పందంలో భాగంగా అతని చేత మేము రాజీనామా చేయించినాం. తిరిగి ఆ ఎన్నిక ఇప్పుడు జరుగుతూ ఉంది. అంటే 1.5 సంవత్సరం ఎన్నిక జరపలే ఎన్నికల కమిషన్. ఇప్పుడు కరెక్ట్గా పదవీ కాలం ఉండేది మహా అంటే 1 సంవత్సరం. ఈ సంవత్సరానికి ఉప సర్పంచ్ ఎన్నికకు మేము 19 మంది ఉంటే వాళ్ళు ఒక్కరుంటే ప్రజలారా ఎవరు గెలుస్తారు? అసలు ఎవరైనా తెలుగుదేశం పార్టీ తరఫున ఒకరు వార్డు మెంబర్ ఉంటే పోటీ చేయాలన్న ఆలోచన వస్తుందా? వరదరాజరెడ్డికి తప్ప ఎవరికి రాదు. మాలో నుంచి 5 మంది వార్డు మెంబర్లు వారి పక్షాన చేరినారు. మా అంతర్గత కలహాల వల్ల 5 మంది వారిలో చేరినారు. మీరు ప్రలోభ పెట్టినారో లేకుంటే మా వాళ్ళకే సరిపోకపోయినారో అది అప్రస్తుతం. నేనేమి దాన్ని మిమ్మల్ని విమర్శించదలుచుకోలే. రైట్, మమ్మల్ని వివేదించి మీ దగ్గరికి పోయినారు. మొత్తం కలిపితే మీరు 6. వార్డు మెంబర్ల సంఖ్య 6, మేము 14. మరి ఎవరైతారు ప్రజలారా ఉప సర్పంచ్గా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతాడా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవుతాడా? అసలు పోటీ పెట్టాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా? వరదరాజరెడ్డికి మాత్రం వస్తుంది, ఎవరికి రాదు. నా పార్టీ అధికారంలో ఉంది. నా నియోజకవర్గంలో నేను చెప్పిన వాళ్ళే వార్డు మెంబర్లైనా, ఉప సర్పంచులైనా, ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా, ఏ ప్రజాప్రతినిధులైనా కానీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మా పార్టీ అధికారం ఉంది కాబట్టి మా వాళ్ళే ఉండాలా. హుకుం జారీ చేస్తానా? అప్రజాస్వామికంగా అయినా సరే కావాల్సిందే, దౌర్జన్యం చేసేనా కావాల్సిందే, పోలీసులు పూర్తిగా మీరు 1 సైడ్ ఉండేదే సరే మా వాళ్ళని గెలిపించాల్సిందే. ఇది వరదరాజరెడ్డి అభిప్రాయము, హుకుం జారీ. ఇక్కడ మా వాళ్ళు 6 మంది, వాళ్ళ 6 మంది, మా వాళ్ళు 14 మంది ఉంటే ఈ 14 మంది ఇళ్ళకాడికి మనుషులను పంపించి 3 రోజుల నుంచి నీకు 2 లక్షలు ఇస్తాం, 1,00,000 రూపాయలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం, 2 సెంట్ల స్థలం అమృతానగర్లో ఇప్పిస్తాం, నీకు అంగన్వాడీ ఉద్యోగం వేపిస్తాం. ఇటువంటి ప్రలోభాలు పెట్టి వీళ్ళ ఇళ్ళ దగ్గర లేకపోయినా వీళ్ళందరూ కలిసి ఐకమత్యంగా ఒక చోట ఉంటే వాళ్ళు ప్రలోభాలు పెడతారు, బెదిరిస్తారు, దౌర్జన్యం చేస్తారని చెప్పి 3 రోజులు బయట వీళ్ళు ఉంటే ఈ 3 రోజులు వీళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి భార్యలు ఇక్కడుంటే భర్తలను, భర్తలు ఇక్కడుంటే భార్యలను, భార్యాభర్త ఇద్దరు ఉంటే అమ్మను నాన్నను ప్రలోభ పెట్టే ప్రయత్నం, ఈ వార్డు మెంబర్లందరినీ లెక్కలిచ్చే ప్రయత్నం. మీరు డబ్బులు ఇచ్చినా, అంగన్వాడీ ఉద్యోగాలు ఇచ్చినా, ఆ పాప మంజుల అనే పాప ఉంది, ఆ పాపకు అంగన్వాడీ ఉద్యోగం వేస్తామని చెప్పింది. ఇదిగో ఈ పాపకు అంగన్వాడీ ఉద్యోగం. మీరు ఏమి వేసినా మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేది కానీ మీ పార్టీలోకి వచ్చేది కానీ లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వైస్ సర్పంచ్గా గెలిపించుకుంటాం. మేము రాచమల్లన్నతోనే ఉంటాము అని వీళ్ళు తెగేసి కరాఖండిగా చెప్తే 3 రోజుల ప్రయత్నం విఫలమైన తర్వాత ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది. ఈరోజు ఇక సామము, భేదము, దానము, ప్రలోభము అన్నీ అయిపోయినాయి. ఇక వాళ్ళకుండే మార్గం దండోపాయం. వరదరాజరెడ్డికి ఉండే మార్గం దండోపాయం. ఈ దండోపాయం కూడా ఆయనంతటా ఆయన నేరుగా మా మీద దండోపాయం చేసే శక్తి ఆయనకు లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే నీవు కొడతా ఉంటే చేతికి గాజులు వేసుకొని ఉండే మనుషులం కాదు. నీ అభిప్రాయము, నీ వ్యూహము, నీ ప్లాన్ ఏంటంటే లోపలుండే ఎన్నిక జరిపే అధికారి, ఎలక్షన్ అధికారి ఈఓపిఆర్డి, ఆయన పేరు ఏం పేరు నాకు తెలియదు, రామాంజనేయ రెడ్డి. ఈ వార్డు మెంబర్లను గుర్తించే అధికారి గోపవరం గ్రామ పంచాయతీలో ఉండే 3వ సచివాలయ సెక్రటరీ మహేశ్వరి. ఆ పాప వీళ్ళను ఐడెంటిఫికేషన్ చేయాలి.
ఎలక్షన్ జరిపే అధికారి రామాంజనేయ రెడ్డి. వరదరాజరెడ్డి గారి ప్లాన్ ఏంటంటే, మనం 6 మందిని లోపలికి పోదాం వార్డు మెంబర్లము, ఈ 14 మందిని లోపలికి రానికుండా రౌడీ మూకలతో అడ్డుకుంటాం. ఒకవేళ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనబలంతో ముందుకొస్తే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను లోపలికి రానియకుండా వాళ్ళ వెంట వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ వాళ్ళ జోలికి రాకుండా మీరు మాత్రమే వాళ్ళను కొడతా ఉంటే, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు గుండాలు దాడి చేస్తూ ఉంటే, పోలీసులు ప్రేక్షక పాత్ర చూసి వహిస్తూ ఉంటే మమ్మల్ని నిర్వహించి లోపల 6 మంది లోపలికి పంపించి కోరం ఉండడానికి ఎన్నిక కావడానికి 11 మంది ఉండాలి. అంటే మరొక 5 మంది తక్కువ ఉండాలి. ఈ 5 మందికి ఫేక్ ఐడెంటిఫికేషన్ కార్డు, ఈ 6 మందికి మీరు కార్డు పంచాయతీ సెక్రటరీ ఇచ్చినారు కాబట్టి దాని నమూనా 5 మందికి తయారు చేసి 5 పేర్లతో 5 మందిని లోపలికి పంపిస్తారు. ఆ లోపలికి పంపిస్తే 5 మందిని ఈ మహేశ్వరి అనే గోగపురం గ్రామ పంచాయతీ సచివాలయ 3వ సచివాలయ ఉద్యోగి ఐడెంటిఫికేషన్ చేయాలి. ఆ బాబుకు చెప్పినారు, ఈ 5 మంది ఫేక్ కానీ నువ్వు ఒరిజినల్ అని చెప్పి అంగీకరించు అని. ఆ బాబు అంగీకరిస్తుంది. 11 మంది కోరం ఉండారు కాబట్టి ఎన్నిక జరిపి నువ్వు ప్రకటించు అని చెప్పి రామాంజనేయ రెడ్డి చెప్పినారు. వాళ్ళ మాట వినంది ఆయనకు దురదృష్టం ఏంటంటే, ఐడెంటిఫై చేసే మహేశ్వర్ అనే ఉద్యోగి ఆ పాప నిజాయితీగా వ్యవహరించింది. ఆ పాపకు అభినందన చెప్తాను. మేము నా ఉద్యోగం మీరు తీసేసినా, నన్ను మీరు బెదిరిస్తున్నారు, నా ఉద్యోగం తీసేసినా నేను నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేస్తా అని చెప్పింది. చెప్పి ఆ 5 మంది ఫేక్ ఉండే ఐడెంటిటీ కార్డులతో వచ్చిన వాళ్ళను వీళ్ళు కాదు వార్డు మెంబర్లు అని చెప్పి బయటికి పంపించింది. ఆ పాపను బతివిలనాడినారు, వినకపోతే బెదిరించినారు. అయినప్పటికీ ఆ పాప వినాలి. ఇక అది కుదరదని చెప్పి ఎలక్షన్ అధికారి రామాంజనేయుడి మీద ఒత్తిడి. ఏమని, 6 మంది మా వాళ్ళు ఉండారు, కోరం లేదు, అయినా కోరం ఉందని చెప్పి 11 మంది ఉండారని చెప్పి 5 పేర్లు రాసి ఎన్నికలు ప్రకటించని చెప్పి ఒత్తిడి చేసినారు. ఆయన కూడా నిజాయితీ పరుడు. నేను అలా చెయ్యను, నేను చట్టానికి లోబడి మాత్రమే వ్యవహరిస్తా, ఇలా 6 మంది మాత్రమే వార్డు మెంబర్లు ఉండారు, 11 మంది లేరు, ఎన్నిక జరపడానికి పంచాయతీరాజ్ యాక్ట్ ఒప్పుకోదు, వాయిదా వేయాల్సిందే రేపటి దినానికి అని చెబితే ఆయన్ని కూడా బెదిరించినారు. రూములు పిలిచిపోయి ఆయన పట్ల దుర్భాషలు ఆడినారు. చాలా బాధ పెట్టినారు ఆయన మానసికంగా, శారీరకంగా. కానీ ఆయన వినకుండా చట్ట ప్రకారము న్యాయంగా ఉద్యోగాన్ని నిర్వహించిన ఆ రామాంజనేయ రెడ్డి కూడా మేము అభినందనలు చెప్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాయిదా వేసినారు. ఈ 2 అధికారులు సక్రమంగా వ్యవహరించడం వలన ఈరోజు పంచాయతీ ఎన్నిక వాయిదా పడింది. లేకపోతే పుస్తకంలో రాసుకోండి వరదరాజిరెడ్డి, గతంలో లాగా. గతంలో ఎన్ని చేయలే ఆయన. మా హయాంలోనే మున్సిపల్ చైర్మన్ ముక్తియార్ విషయంలో ఆదినారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో తిష్ట వేసి జమ్మలమూడి ఆర్డీఓ వినాయక ఎన్నికల అధికారి ఇస్తే ఆ రోజు బలం లేకపోయినప్పటికి కూడా 2 రోజులు వాయిదా వేసి 3వ రోజు ఆసం రఘురాం డీన్ చేసుకున్నారు. అంతకుముందు ఒకసారి కొవ్వూరు ప్రసాద్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కావాల్సి ఉంటే 6 ఎకర్స్ పైన రాసినారు. ఆ రోజైతే దారుణం. వరదరాజిరెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్ళను, వాళ్ళ గ్రామ పంచాయతీలో పనిచేసే కట్టుబలను కౌన్సిలర్లుగా కూర్చోబెట్టి ఎన్నిక చేసినారు. అంటే ఆయనకు అలవాటు అది. ఒకసారి గోపురం పంచాయతీలోని లింగారెడ్డి మీద ఇటువంటి దౌర్జన్యంగా చేసినారు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏ నాయకుడు ఎప్పుడూ దౌర్జన్యం చేయలే. రమణారెడ్డి చేయలే, లింగారెడ్డి చేయలే, కొవ్వూరు చేయలే, ఎవరు చేయలే. ఒకే ఒక వ్యక్తి నా దగ్గర వరకు మొదలుకుంటే మేము ఎవరూ దౌర్జన్యం చేయలే. ఒక్క వరదరాజిరెడ్డి మాత్రమే. కాంగ్రెస్లో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా దౌర్జన్యం చేసేది ఆయనే. హింసను ప్రేరేపించేది, దౌర్జన్యం చేసేది ఆయనే. కానీ శాంతి కాముకుడని ఆయన భుజాన్ని ఆయనే తట్టడుచుకునేది కూడా ఆయనే. ఇది ఆయనకు ఆనవాయితీ అయిపోయింది. ఈరోజు వాళ్ళు చేసిన దుర్మార్గము, దౌర్జన్యము మేము చెప్పడం కాదు ప్రజలారా, మీడియా సోదరులు అడిగితే వాళ్ళే చెప్తారు. పొరపాటున వాళ్ళు చేసిన రాళ్ల దాడుల్లో వీళ్ళలో ఏ ఒక్కరైనా చనిపోయి ఉంటే న్యాయమేనా? ఎస్పీ గారికి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి అడుగుతా ఉన్నా. ఈరోజు ఆయన కలిసి చెప్పుకున్నా మా బాధ. నేను ధర్మంగా నడిపిస్తా ఎన్నికలండి మాజీ ఎమ్మెల్యే గారు అని చెప్పినాడు. ఆయన మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉండే మేము ఇంటికి వచ్చినాం ప్రొద్దుటూరుకి.
మళ్ళీ అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని, అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు గారిని అడుగుతా ఉన్నా, ప్రొద్దుటూరు డిఎస్పీ గారిని అడుగుతా ఉన్నా, రేపైనా మా 14 మంది వార్డు మెంబర్లను లోపలికి పంపించగలుగుతారా, లేక నేనే వీళ్ళని పిలుచుకొని పోవాలన్నా? మీరు పిలుచుకొని పోతామంటే మీకు అప్పచెప్తా, లేదు నువ్వు పిలుచుకొని పో ప్రసాద్ రెడ్డి అంటే తప్పెట్లతో పిలుచుకొని పోతా రేపు నేను. లోపల మా వార్డు మెంబర్లు 2 ఉంటే 14 మంది 2 మాత్రం లోపల వినారు, రాఘవేంద్ర రెడ్డి, పవన్ అనే అబ్బాయి. రాఘవేంద్ర రెడ్డిని అతి కష్టం మీద బయటకు పంపిస్తారు, పవన్ అనే అబ్బాయిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి, వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టాలే తెలుగుదేశం పార్టీ మనుషులు ఆ బిల్లుని బలవంతంగా కామనూరు తీసుకొని పోతారు. 14 మంది ఉండి మా వార్డు మెంబర్లు 13 ఉండారు, ఒక్కరు లేరు. ఆ ఒక్కరు ఇష్టపూర్వకంగా పోలే. రేపొద్దున ఆ బిల్లు పవన్ ఓటింగ్కి వస్తే వాళ్ళకు ఓటేస్తాడో మాకు ఓటేస్తాడో మీకే తెలుస్తుంది. ఆ బిల్లు ఏరుస్తున్నాడు, నేను మీతో రాను మీతో రాను మీతో రానంటే పోలీసులు ఇంటికాడ ఇడిచిపెడతారు, నా దగ్గర ఇడిచిపెట్టామని చెప్పి నా పోలీసులను. నేను కానీ ఇప్పుడు కూడా మనసులో పెట్టుకోవడంలే, మనసులో పెట్టుకోను. ఇప్పుడు కూడా మీకు మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తానా, దయచేసి రేపైనా ఎన్నికలను చాలా పగడ్బందీగా ప్రశాంత వాతావరణంలో చట్ట ప్రకారము ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నిక జరపండి. లా అండ్ ఆర్డర్ను, శాంతి భద్రతలు పరిరక్షించండి. డిఎస్పీ గారికి, ప్రొద్దుటూరు నుండి అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ముఖ్యంగా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ పైన మాకు అపారమైన నమ్మకం ఉంది. రేపు ఈ ఎన్నికను సక్రమంగా జరిపి మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ శాంతి కాంభూనుగా చెప్పుకునే వరదరాజిరెడ్డి యొక్క దాష్టికాన్ని, దుర్మార్గపు రౌడీయం చర్యలను గమనించమని చెప్తా ఉన్నా. ఇట్టి రౌడీకి, ఇట్టి దుర్మార్గునికి, ఇట్టి హింసలు ప్రేరేపించేవానికి, అధికార వ్యామోహం ఉండే వ్యక్తికి మీరు ఓటేసినారన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలని కోరుతా ఉన్నా.